నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్. రాయదుర్గం నియోజకవర్గం గ్రామంలో అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు. బొమ్మనహాల్ మండలం పరిధిలోని గోనెహాల్ శ్రీధరఘట్ట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మెట్టు గోవింద్ రెడ్డి ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణని, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీసీ చంద్రశేఖర రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పామిడి వీరాన్నను కూడా ఘన స్వాగతం పలికినందుకు సోమవారం ఎలక్షన్ జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. ఇందులో ఎవరు గెలుస్తారు? ధర్మమే గెలుస్తుంది. ధర్మం ఎవరు గెలిపోతుంది? జగన్ ఓడిపోతుంది. జగన్ ఓడిపోతుందంటే ధర్మాన్ని గెలిపించాలంటే ముందు కూడా జగన్ గెలిపించారు. కాబట్టి అమ్మ తల్లి మీకందరికీ ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, ఆసనం ఇస్తున్నాడు, విద్యా జీవన మన పిల్లలకి పోతే జగనన్న గవర్నమెంట్ మంచి ప్రయోజనాలు. అదేవిధంగా వైద్యపరం కూడా ఇన్సూరెన్స్ 5 లక్షలు ఉంటే దాన్ని 25 లక్షలు చేసి ప్రతి పేదవాడు కూడా ఎవరు కూడా డబ్బులు లేకుండా చనిపోకూడదని 25 లక్షలు ఇచ్చి తిరుగుంటే ఈ పథకాలు అందాలన్నా ఏమ్మా అన్ని ఎవరు కావాలమ్మా? ఎవరుంటే ఇన్ని పథకాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏమి ఫ్యాన్ మనమందరం కూడా మనమందరం ఈ పథకాలు ఉందంటే ఆరోగ్యం బాగుండాలంటే ఫ్యాన్ ఎట్టు చిన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లని కూడా 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఎంపీకి 2 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని 2వసారి సీఎంగా చేసి ఈ పథకాలన్నీ పోల్చుకుంటే కాళ శ్రీనివాసులతో పోల్చుకుంటే ఏమిట్లా సమర్థుడంటే ఆయన మాత్రం ఇసుక దోపిడీ, గర్సు దోపిడీ, అవినీతి పరిపాలన, అక్రమ ధనార్జన చేసే దాంట్లో మాత్రం అసమర్థుడని చెప్పినట్లు ఆయనే దాంట్లో సమర్థుడు. ఈయన ప్రజల సొమ్ము దోసుకునే పరిస్థితిలో లేడు. ఈయనకు ఆ కర్మ పట్టలేదు, ఆ అవసరము లేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి మారుతి గారు చెప్పినట్లు